తిరుమల లడ్డూలో మా క్లీన్ చిట్ వచ్చిందని చెప్తున్న జగన్మోహన్ రెడ్డి గారు అదే విషయం అసెంబ్లీలో ఎందుకు అడగలేకపోతున్నారు అంటారమ్మా? ఇప్పుడు క్లీన్ చిట్ వచ్చింది అని వాళ్ళు చెప్పుకుంటే సరిపోదు కదండి. ఎందుకంటే వాళ్ళు క్లియర్గా ఇండికేషన్ ఇచ్చారు. అసలు నెయ్యిలో కల్తీ కాదు, అసలు దాంట్లో నెయ్యే లేదు, ముట్టి కెమికల్సే తప్ప నెయ్యే లేదు అని చెప్పేసేసి క్లియర్గా ఇస్తున్నా కూడా అదంతా వదిలేసేసి క్లీన్ చిట్ ఇచ్చింది అని చెప్పేసేసి చెప్పుకుంటూ అదే అసెంబ్లీలో వచ్చి మాట్లాడారనుకోండి, ఇవన్నీ కూడా డాక్యుమెంటెడ్ ప్రూఫ్స్తో వాళ్ళు మనిషిని ముందే నుంచోబెట్టి మాట్లాడతారు. అప్పుడు మాట్లాడాలంటే ఈయనకి స్క్రిప్ట్ వెంటనే అందించే వాళ్ళు ఎవరు లేరు కాబట్టి అక్కడ మాట్లాడాల్సి వస్తే ఎక్కడ ఏం మాట్లాడితే మళ్ళీ అది ఏ రకంగా బయటకు వస్తుందో అని చెప్పేసి భయపడి 11 నిమిషాల్లోనే వెళ్ళిపోయారు. ఓన్లీ స్క్రిప్ట్ రాలేదని అంటారు. మరి ఇప్పటి వరకు ఆయన ఎప్పుడైనా స్క్రిప్ట్ లేకుండా ఏదైనా మాట్లాడారా అండి? చూసింది డైరెక్ట్గా చదవడానికే పాపం ఎన్ని తిప్పలు పడతారో, ఎన్ని తప్పులు చదువుతారో అందరికీ చూసాం. సో ఇప్పుడు ఆన్ ద స్పాట్ ఏమన్నా క్వశ్చన్ అడిగితే దానికి వెంటనే స్క్రిప్ట్ వచ్చి అది మళ్ళీ ఆయన చూసి చదివే టైంకి అది వచ్చింది అయితే ఈయన బండిరా చదివారనుకోండి, అది ఇంకా ఎక్కడికో వెళ్ళిపోతుంది. సో అందుకని ఎందుకు రిస్క్ తీసుకోవడం అని చెప్పేసి జస్ట్ విజిట్కి వచ్చి వెళ్ళిపోయారు. అంటే మీరేం విజిట్కి వచ్చి వెళ్ళిపోయారు అంటున్నారు, మా గొంతు నొక్కేస్తున్నారు, మాకు మాట్లాడటానికి టైం ఇవ్వలేదు, ఇదే మాట వాళ్ళు చెబుతున్నారు. ఇప్పుడు ముందు వాళ్ళు వచ్చి మాట్లాడడానికి ప్రయత్నించి అప్పటికి వాళ్ళకి అవకాశం ఇవ్వకపోతే అది గొంతు నొక్కడం అవుతుంది. మీరు రండి స్వామి, వచ్చి మీకు టైం ఇస్తాము, మీరు మాట్లాడండి అన్నా కూడా రాకుండా వెళ్ళిపోయి మా గొంతు నొక్కేసేస్తున్నారు అంటే అసలు వాళ్ళు చెప్పే మాటలో అయినా అసలు పాయింట్ ఉందండి? అవకాశం ఇవ్వకపోవటాన్ని గొంతు నొక్కడం అవుతారు. అవకాశం ఇస్తున్నాము, రండి, మీ సమస్యలు ఏమైనా ఉన్నా, మీ ప్రజల తరపున ఏమైనా సమస్యలు ఉంటే వచ్చి మాట్లాడండి, మీకు సపరేట్ టైం ఇస్తాము అన్నా కూడా వాళ్ళు రాకుండా భయపడి ఆగిపోతూ మళ్ళీ మమ్మల్ని గొంతు నొక్కేస్తున్నారు, మాకు అవకాశం ఇవ్వట్లేదని చెప్పేసి మాట్లాడుతున్నారంటే వినటానికి కూడా నిజంగా చాలా విడ్డూరంగా ఉందండి. ప్రజల తరపున పోరాడనివ్వట్లేదు మమ్మల్ని అసెంబ్లీలో అంటున్నారు కదమ్మా. మరి అదే చెప్తున్నానండి, ప్రజల తరపున మీరు వచ్చి పోరాడండి, మాట్లాడండి అని చెప్పేసి అంటున్నా కూడా వాళ్ళు 11 నిమిషాలు 11 మంది కూడా వచ్చి అటెండెన్స్ వేసుకొని వెళ్ళిపోతుంటే ఇంకా వాళ్ళు అసలు మాట్లాడడానికి ప్రయత్నం ఎక్కడ చేశారు? అసలు ప్రయత్నం తీసి పక్కన పెట్టండి, వాళ్ళు అక్కడ అసలు ఆ సభలో ఎక్కడున్నారండి? సభ స్టార్ట్ అయ్యే టైంకి ఉన్నారా? వాళ్ళు స్టార్టింగ్లో ఉన్నారు, 11 నిమిషాలు ఉన్నారు, వెళ్ళిపోయారు. అసలు సభ వాళ్ళ అవకాశం వచ్చే వరకు, లేదంటే వాళ్ళ అవకాశం అడిగిన దాఖలాలను మనకి ఎక్కడ కనిపించినాయా? ఏమీ లేకుండా అసలు మేము ప్రజల సమస్య కోసం పోరాడడానికి వచ్చాము, కానీ మాకు అవకాశం ఇవ్వకుండా గొంతు నొక్కేశారని మాట్లాడుతున్నారంటే దీనికన్నా విడ్డూరం ఇంకేమైనా ఉందంటారా? అంబటి అమాయకుడు అంటున్నా బొత్స సత్యనారాయణ. అంబటి రాంబాబు గారు నిజంగా చాలా అమాయకులండి. ఎంత అమాయకులంటే కావాలని చెప్పేసి మొత్తం కాంట్రవర్సీ క్రియేట్ చేసి ఏమీ తెలియనట్టు కూర్చొని నేను చెప్పకుండా ఉండాల్సింది అన్నారు, కానీ ఎక్కడా కూడా క్షమాపణ చెప్పకుండా ఎవరు వస్తారో దమ్ముంటే రండి చూసుకుంటాము, మీ మాటలకి మీరు ఏం చేసినా కూడా మా ఇంట్లో కుక్కలు కూడా భయపడవని చెప్పేసి ఓపెన్గా ఛాలెంజ్ ఇచ్చి నేనేం అనలేదు, నేను క్షమాపణ చెప్పినా కూడా కావాలని మా ఇంటి మీదకి వచ్చి దాడి చేశారు అని సింపతి కార్డు ప్లే చేస్తా ఇంట్లో ఉన్న లేడీస్ని అసలు ఎక్కడా కూడా, ఎందుకంటే ఆ స్పాట్లో మేము కూడా ఉన్నాం, ఎక్కడా కూడా ఓన్లీ ఈయన అంబటి రాంబాబు గారిని అందరూ బయటికి చూసుకుందాం, మాకు వచ్చి క్షమాపణ చెప్పాలి అన్నారు తప్ప ఇంట్లో లేడీస్ని ఎవరు కూడా ఒక మాట అనలేదు. కానీ ఇంట్లో లేడీస్ అందరినీ కూడా లకారాలు జోడించి చాలా నీచంగా మాట్లాడారు, మా మీద ఒక దాడి చేశారని చెప్పేసి మాట్లాడడం అనేది ఇంకా వాళ్ళ విక్టిమ్ కార్డులో ఒక పార్ట్ అనుకోవచ్చు. ఎందుకంటే మేము ఆ ప్లేస్లో ఉన్నాము కాబట్టి అక్కడ ఏం జరిగింది మాకు లైవ్ మేము చూసాం కాబట్టి మేము ఇంత కాన్ఫిడెంట్గా చెప్పగలుగుతున్నాం. ప్రతి ఒక్కళ్ళు కూడా ఈయన అంబటి రాంబాబు గారిని బయటికి వచ్చి క్షమాపణ చెప్పాలి, ఇదే మాట మీద ఉన్నారు తప్ప ఫ్యామిలీ జోలికి ఎవ్వరూ కూడా వెళ్ళలేదు. అంటే ఇక్కడ వాళ్ళు అంటారు ఏంటంటమ్మా, దాడిశెట్టి రాజా గల్లా మాధవ్ గారిని జుట్టు పట్టుకొచ్చి రోడ్డు మీదకు లాగుతానని చెప్పి ఆయన చేసిన కామెంట్స్ ఎలా చూడాలంటారు? ఇదంతా ఇదే అండి వైసీపీ వాళ్ళ రాజకీయం. అదే వాళ్ళకి వచ్చిందల్లా ఆడవాళ్ళని తిట్టడం, లేదా ఆడవాళ్ళ వెనక ఉండి రాజకీయం ఆడడం. ఒక్క మహిళ బయటకు వచ్చి ఛాలెంజ్ చేస్తే ఆ మహిళని ఇంతమంది
అన్ని రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్క నాయకుడు, కార్యకర్త, ప్రతి ఒక్కళ్ళు కూడా ఒక్క మహిళని టార్గెట్ చేశారు. అంటే ఒక్క మహిళ కరెక్ట్గా నుంచుంటే తట్టుకోలేక ఒక్కొక్కరు పరిగెత్తారు. ఆ భయంలో వచ్చిన అది అంటారు కదా, ఆ పిల్లిని కూడా గదిలో పెట్టి కొడితే పులైతుందని. సో అందుకని వీళ్ళందరూ ఇప్పటి వరకు ఈయన జగన్ గారు ఏది చెప్తే అలాగా పిల్లిలాగా ఫాలో అయ్యేవాళ్ళు. ఇప్పుడు ఒక మహిళ సింహంలాగా ముందు నుంచుంటే ఏం చేయాలో అర్థం కాక ఇప్పుడు ఆమెను ఎలాగన్నా మేము టార్గెట్ చేయకపోతే నెక్స్ట్ మాకు టికెట్ ఇవ్వరు, మమ్మల్ని పిలిచి మమ్మల్ని పలకరించడానికి రారు, మేము బాగా తిట్టి మేము కూడా బాగా హైలైట్ అయితే మమ్మల్ని కూడా జైల్లో వేస్తే అప్పుడు మమ్మల్ని పలకరించడానికి మా జగన్ గారు వస్తారని చెప్పేసేసి వీళ్ళు ఎంత తాపత్రయం పడుతున్నారంటే అంత తాపత్రయం పడుతున్నారండి. సో దాంట్లో మాకైతే గల్లా మాధవి గారి మీద భయం తప్ప మాకు ఇంకేం కనిపించట్లేదు. ఆమెని హ్యాండిల్ చెయ్యలేక ఇంతమంది కూడా ఒక్క మహిళని తట్టుకోలేక ఇంత ఫోకస్ చేస్తున్నా కూడా స్ట్రాంగ్గా నుంచొని మీరు ఎందుకు చేస్తున్నారో మాకు తెలుసు అని చెప్పేసి స్ట్రాంగ్గా ఉన్నారు చూసారా, అది పర్సనాలిటీ అంటే. ఇక్కడ రోజా గారు కూడా ఈ మధ్యకాలంలో మాట్లాడుతూ భూమికి ఎంత ఉంటుందా, ఫస్ట్ టైం ఎమ్మెల్యే అయింది పాప అంటూ విడుదల రజనీ గారు అంటే ఒక ఎమ్మెల్యేని కాకుండా ఎవరో బయట వ్యక్తిని మాట్లాడుతున్నట్టు వాళ్ళు చేసిన బిహేవియర్ని అసలు ఎలా చూడాలంటారు? వాళ్ళు ఒక మహిళ అయ్యుండి సాటి మహిళని ఎలా మాట్లాడారనేది మనం అందరం చూసాం. అది వాళ్ళ నైతిక విలువలు అన్నమాట. సో వాళ్ళకి ఎలాగో మోరల్ వాల్యూస్ అనేది లేదు. మోరల్ వాల్యూస్ ఉన్న వాళ్ళు ఎప్పుడైనా కూడా ఎదుటి మనకి రెస్పెక్ట్ ఇచ్చి మనం రెస్పెక్ట్ ఆశించాలి. వాళ్ళకి ఆ బేసిక్ రెస్పెక్ట్ కూడా లేదు. వాళ్ళు లేడీస్ అన్న విషయం కూడా మర్చిపోయి ఒక మహిళని ఇలాగ బాడీ షేమింగ్ చేయడం అనేది ఇంకా అసలు. ఇప్పుడు లాస్ట్ టైం మీడియా ముందుకు వచ్చి ఏడ్చారు, అందరూ నన్ను ఇలా అంటున్నారని చెప్పేసేసి. ఇప్పుడు ఎవరైతే ఈ రకంగా నోరు పారేసుకున్నారో రోజా గారు, లాస్ట్ టైం మీడియా ముందుకు వచ్చేసేసి నన్ను బాడీ షేమింగ్ చేశారు, నన్ను నా గురించి అందరు ఇలా అంటున్నారని చెప్పేసి ఏడ్చారు. అంటే ఇక్కడ ఇంకో విషయం అసలు విడుదల రజనీ అయితే కనుక పాప అంటూ సంబోధించడం అసలు ఏంటంటారు అసలు ఇలా బిహేవియర్? సో గంజాయి వనంలో అంతకు ముందు ఏంటంటే తులసి మొక్కలాగా ఉండేది. టీడీపీ నాటిన మొక్క, తెలుగుదేశం పార్టీలో పుట్టిన మొక్క గంజాయి తోటలోకి వెళ్ళేసేసి ఆ గంజాయి చెట్టులాగా మారి ఆ ఒక చెట్టు పై నుంచి వచ్చే కాయలు ఎలా ఉంటాయండి, అలానే ఉంటాయి కదా. సో అందుకని మినిమం విచక్షణ కూడా కోల్పోయి, తను ఒక మహిళ అన్న విచక్షణ కూడా కోల్పోయి ఒక మహిళని ఈ రకంగా మాట్లాడతా అసలు ఏందండి, పాప ఏందండి అంటున్నారంటే ఇంకా వాళ్ళ గురించి వాళ్ళు మాట్లాడుకుంటున్నారని చెప్పేసి మాకైతే అనిపించింది. తగ్గేది అంటున్నా అంబటి రాంబాబు. ఎవరు తగ్గరండి ఇక్కడ. ఇప్పుడు వాళ్ళు మేము నీచపు రాజకీయాలు చేయడంలో తగ్గేది లేదు అంటే మిమ్మల్ని తగ్గించే వరకు మేము తగ్గేది లేదని ప్రతి ఒక్కరు కూడా బయటకు వస్తున్నారు. సో ఇదే బిహేవియర్ వాళ్ళు కంటిన్యూ చేసుకుంటే ఇక నుంచి బయటకు వచ్చే పరిస్థితి కూడా లేదు. ప్రజలే తరిమి కొట్టే సిచ్యువేషన్కి వాళ్ళు తెచ్చుకుంటారు. ఎందుకంటే మనం ఎలా మాట్లాడతాము, మనం ఎలా ప్రవర్తిస్తాము అన్న దాన్ని బట్టే ఎదురు మనిషి మనకిచ్చే గౌరవం డిపెండ్ అయి ఉంటుంది. సో వీళ్ళు చేసే చేష్టలు కావచ్చు, మాటలు కావచ్చు, వాళ్ళ బాడీ లాంగ్వేజ్ కావచ్చు, ఏం మీనింగ్ ఇస్తున్నారండి మీరు బయటకి? అంటే ఇలాగా వికృత చర్యలు చేయాలి, పర్సనాలిటీతో పని లేదు, బూతులు తిట్టాలి, ఆడామహా తేడా లేదు, ఇష్టం వచ్చినట్టు వాళ్ళని